1000 డేస్ పేరెంటింగ్ అంటారు. అసలు 1000 డేస్ పేరెంటింగ్ అంటే ఏంటి మేడం? 1000 డేస్ పేరెంటింగ్ అంటే బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి యాంటీనేటల్ పీరియడ్ 9 మంత్స్ అంటే 270 డేస్, మళ్ళీ బిడ్డ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 2 years రెండింటిని కలిపితే ఫస్ట్ 1000 డేస్ ఆఫ్ పేరెంటింగ్ అంటాం. హెల్తీ కపుల్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునేటప్పుడు మదర్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏవి లేకుండా చూసుకోవాలి. దానికి సరైన డైట్, లైఫ్ స్టైల్ మెజర్స్ తీసుకుంటే మదర్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ సెట్ అవుతాయి. వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ మంత్లో అయిపోవాలి అన్న స్ట్రెస్ డెఫినెట్గా కపుల్కి ఉండకూడదు. వాళ్ళు స్పాంటేనియస్ కన్సెప్షన్కి నార్మల్గా ట్రై చేయాలి. ప్రీనేటల్ బాండింగ్ అంటే ఏంటి మేడం? అసలు మదర్కి కన్సీవ్ అయినప్పటి నుంచి ఆ కడుపులో ఉన్న బిడ్డతోటి ప్రేమానురాగాలు డెవలప్ చేసుకోవడమే ప్రీనేటల్ బాండింగ్. అవాయిడ్ మెటర్నల్ స్ట్రెస్ అంటే ఏంటి మేడం? మదర్ కన్సీవ్ అయినప్పటి నుంచి స్ట్రెస్ అన్నది తీసుకోకూడదు. స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బేబీ ఆర్గాన్ డెవలప్మెంట్ మీద ప్రభావం చూపిస్తుంది. వీళ్ళకి కూడా ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వచ్చు, మిస్క్యారేజెస్ అవ్వచ్చు. సో మదర్ స్ట్రెస్కి చాలా దూరంగా ఉంటుంది. డీప్ రిలాక్సేషన్ అంటే ఏం చేయాలి మేడం? మదర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు స్ట్రెస్ని ఓవర్కమ్ చేయడానికి కొన్ని డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. యోగా, ప్రాణాయామం అలాంటివి చేయొచ్చు. దానివల్ల ఏంటంటే వాళ్ళ బాడీలో ఉన్న స్ట్రెస్ తగ్గి బిడ్డకు హాయిగా ఉంటుంది. హార్మోనియస్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి మేడం? అంటే మదర్ కడుపుతో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు వర్క్ చేసే ప్లేసెస్లో కానీ ఎక్కువ గొడవలు పడడం, చికాకుగా ఉండకూడదు. ఫాదర్ రోల్స్ ఏంటి మేడం? చాలా మంది అనుకుంటారు పేరెంటింగ్ అంటే ప్రిడామినెంట్ గా మదరే చేయాలి అని, కానీ పేరెంటింగ్ జర్నీలో ఫాదర్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మదర్ కడుపుతో ఉన్నప్పటి నుంచి ఫాదర్ ఆ బేబీ తోటి బాండ్ డెవలప్ చేసుకోవచ్చు. లైక్ బేబీ తోటి మాట్లాడడము, చేతి పెట్టి తాకడము, మాటలు చెప్పడం, బిడ్డ డెలివరీ అయిన తర్వాత బేబీకి స్నానం చేయించడం, మసాజ్ చేయించడం, బిడ్డతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, తినిపించడం, ఇలాంటివన్నీ చేస్తే బేబీకి ఎమోషనల్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. స్టిమ్యులేషన్ అంటే ఏంటి మేడం? ఇప్పుడు కడుపులో బిడ్డ ఉన్నప్పుడు 6వ నెల నుంచి బిడ్డకి స్పర్శ అన్నది బాగా తెలుస్తుంది అనమాట. సో ఆ టైంలో మదర్ కానీ ఫాదర్ కానీ బాగా బేబీని తడుముతూ మాట్లాడుతూ ఉంటే బేబీ డెవలప్మెంట్కి చాలా బాగుంటుంది. సో బిడ్డ డెలివరీ అయిన తర్వాత కూడా బేబీకి మసాజ్ చేయించడం, స్నానం. ఫ్లేవర్ బ్రిడ్జ్ అంటే ఏంటి మేడం? ఫ్లేవర్ బ్రిడ్జ్ అంటే ఇప్పుడు కడుపుతో మదర్ ఉన్నప్పుడు మదర్ ఏదైతే ఆహారం తీసుకుంటుందో కడుపులో ఉన్న బిడ్డకి ఆహార పద్ధతులు అవి నచ్చుతాయి అన్నమాట. బిడ్డ డెలివరీ అయిన తర్వాత మదర్ అదే ఆహారం తీసుకుంటే ఆ ఆహారం బ్రెస్ట్ మిల్క్లో బేబీకి నచ్చుతుంది. సో ఇదే మళ్ళీ మీరు 6 నెలల తర్వాత మనం ఇంట్లో ఏదైతే చేసుకుంటామో అది బిడ్డకి అలవాటు చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఆడిటరీ స్టిమ్యులేషన్ అంటే ఏంటి మేడం? మన కడుపులో ఉన్న బిడ్డకి 4వ నెల నుంచి వినికిడి శక్తి అన్నది ఉంటుందన్నమాట. సో మదర్ తరచుగా మంచి మ్యూజిక్ వినడము, మంచి ప్రసంగాలు వినడము, ఎంత కామ్నెస్ మెయింటైన్ చేస్తే బిడ్డ ఎదుగుదల అన్నది అంత బాగుంటుంది. విజువల్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి మేడం? అంటే ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డకి 8వ నెల నుంచి చూపు అన్నది డెవలప్ అవుతుంది బాగా. సో ఆ టైంలో మదర్ ఏంటి అంటే ఎక్కువ సోషల్ మీడియా చూడడం, విపరీతమైన కంటెంట్, వాయిలెంట్ కంటెంట్స్ ఇలాంటివి చూడడం వల్ల ఏమవుతుందంటే ఆవిడ యొక్క ప్రభావం బిడ్డ మీద కూడా ఉంటుంది. సో వీళ్ళకి ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత అంతే హైపర్ యాక్టివ్గా పిల్లలు ఉంటారు, లైట్, ఫోన్, సౌండ్కి. సో వాళ్ళకి నిద్రపోవడం ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఈ పిల్లలు డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 2 years వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అమ్మ, నాన్న వీళ్ళు ఎక్కువగా బిడ్డతో మాట్లాడడం, మంచి మంచి బ్రైట్ ఆబ్జెక్ట్స్ చూపించడం, కలర్ఫుల్ టాయ్స్తో ఆడించడం, వాళ్ళని ఎక్కువగా నేచర్కి దగ్గరగా చూపించడం చేయాలి. అంతేకాని ఎక్కువగా ఫోను, టీవీ అలాంటివి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బిడ్డలు ఆ ఇన్స్టెంట్ హ్యాపీనెస్, ఆ ప్రెషర్కి అలవాటు పడతారు. కానీ ఇది ఫ్యూచర్లో ఏమవుతుందంటే వీళ్ళకి కాన్సన్ట్రేషన్, అటెన్షన్ లోపాలు వస్తాయి. వీళ్ళు ఏ పని ఒక అరగంట కూడా ఓపికగా ఉండి చేయలేరు. పిల్లలు ఎంతసేపు ఇలా ఫోన్ స్క్రోల్ చేయడం నేర్చుకుంటారు, కానీ వాళ్ళకి ఇలాంటి పిన్సర్ గ్రాస్ప్, ఫైన్ యాక్టివిటీస్ రావన్నమాట. ఇది పిన్సర్ గ్రాస్ప్ అన్నది రాకపోతే వాళ్ళు పెన్సిల్ కానీ స్పూన్ కానీ పట్టుకోలేరు. రేపు పొద్దున్న ఫ్యూచర్లో వాళ్ళు రాయడానికి ఇబ్బంది పడతారు, స్పూన్తో తినడానికి ఇబ్బంది పడతారు. వాళ్ళ పనులు ఏవి వాళ్ళు చిన్నగా షర్ట్ వేసుకోవడం, బటన్ని తీసుకోవడం అలాంటి యాక్టివిటీస్ కూడా పిల్లలకి ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో ఈ టైంలో ఏంటి అంటే ఖచ్చితంగా ఫోను, టీవీ, సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. హెల్తీ బాడీ అండ్ మైండ్ అంటే ఏంటి మేడం? సో ఒక హెల్తీ కపుల్ హెల్త్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళ మైండ్ బాగా ఉంటే వాళ్ళకి ఎప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. సో వాళ్ళు క్వాలిటీ టైం పిల్లలతో స్పెండ్ చేయగలుగుతారు, వాళ్ళని ఆడించగలరు, వాళ్ళకి మంచి ఆహారం పెట్టగలరు, వాళ్ళతోటి ఒక ఎమోషనల్ బాండ్ డెవలప్ అవుతుంది. సో పిల్లల్ని బాగా నిద్రపుచ్చడం కానీ వాళ్ళని ఆడించడానికి కానీ వీళ్ళకి కూడా ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే పేరెంటింగ్ అంటే నేను ఒక 2 years చేస్తాను, 3 years చేస్తాను కాదు. ఒకసారి చైల్డ్ మనకి మన లైఫ్లోకి ఎంటర్ అయితే పేరెంటింగ్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. సో ఈ జర్నీని మనం బ్యూటిఫుల్గా క్రియేట్ చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది.